హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలండి. ఈ గుంట పొంగనాల కోసం నేను దోసపిండిని తీసుకున్నానండి. దోసపిండిని తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేనైతే హాఫ్ స్పూన్ వేసేసాను. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసి దీంట్లో ఈ పిండిలో వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను అండి. నేను తాలింపు కోసం ఒక గిన్నెని పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ కోసం పసుపు వేసుకుంటున్నాం. పసుపు కూడా వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం వేగాక తీసుకొని పిండిలో కలుపుకోవాలి. వేసి మొత్తం కలుపుకొని ఒకసారి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గుంట పొంగనాలు పెనం తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వేడెక్కాక నూనె వేసుకుందాం. నూనె వేసుకొని నూనె కొంచెం వేడెక్కాక పిండిని కొంచెం కొంచెంగా వేసుకుందాం. మంచిగా సమానంగా వేసుకోవాలి. అన్నిట్లో వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెడితే గుంత పొంగనాలు మంచిగా పొంగుతాయి. సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. చూసారా ఎలా పొంగాయో? వీటిని ఇంకోవైపు తిప్పుకున్నాక మళ్ళీ ఒక్కొక్క డ్రాపు నూనె వేసుకుందాం. అన్ని మంచిగా తిప్పుకొని ఇప్పుడు ఒక్కొక్క డ్రాప్ నూనె వేసుకుందాం. నూనె అన్నిటికీ వేసాక కొద్దిసేపు ఒక హాఫ్ మినిట్ ఉంచితే సరిపోతుంది, వేగిపోతాయి. రెండో వైపు తొందరగానే వేగిపోతాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ఇంకో వాయి కూడా వేసుకుందామండి. కొంచెం పెనం వేడెక్కాక ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకుందాం. ఇవి నెయ్యి వేసుకొని చేసుకున్నా బాగుంటాయండి, ఇంకా టేస్ట్. నేనైతే నూనె వేసాను. మీరు నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. దీంట్లో తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. ఇష్టమైతే మీరు వేసుకోండి, నేనైతే వేయలేదు. అన్ని గుంటలను పిండి వేసాక ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోవైపు తిప్పుకుందాం ఈ పొంగనాలని. ఈ స్నాక్స్ లాగా కూడా తినచ్చు, పొద్దున్న టిఫిన్ లాగా కూడా తినచ్చండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా వేసేసుకోవచ్చు, ఎలాగైనా తినచ్చు. ఈ పొంగనాల కోసం నేను ఎర్రకారం పల్లి చట్నీ చేశానండి. కాంబినేషన్కి చాలా బాగుంటాయి. ఆ రెండు కాంబినేషన్లో పల్లి చట్నీతో బాగుంటుంది, ఎర్రకారంతో కూడా బాగుంటుంది. ఎర్రకారం ఎలా చేయాలో నా ఛానల్లో ఉంది, ఒకసారి నా ఛానల్ సెర్చ్ చేసి చూడొచ్చు మీరు. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకొని ఎర్రకారము పల్లి చట్నీ వేసేసుకొని తినడం. చూడండి లోపల ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతే. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ నొక్కండి.